ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రికమెండేషన్ లెటర్స్ పైన దర్శనం యొక్క వివరాలను తెలియజేయమని భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఏప్రిల్ 16వ తేదీన అంటే నిన్న తిరుమలలో స్వామివారిని మొత్తం 73,543 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 21,346 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,22,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులని ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. టికెట్స్ లేకుండా నేరుగా ఈ విధంగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారండి. ఈ సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. చిన్నపిల్లల ఇన్ఫాంట్ దర్శనం అనేది ఈ రోజు కూడా రోజులాగే కొనసాగుతోంది. ఇన్ఫాంట్ దర్శనానికి 1 నుంచి 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం అనేది గంటలోపే పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణ స్థాయిలో కొనసాగుతోందండి. నిన్న మొన్న భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉన్నింది. ఈరోజు మాత్రం భక్తుల రద్దీ అనేది సాధారణ స్థాయిలోనే ఉంది. అంటే మరీ అంత ఎక్కువగాను లేదు, అలాగని తక్కువగాను లేదు, మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి దాదాపుగా 12 గంటల సమయం అనేది పడుతోంది. ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయిన భక్తులకు డైరెక్ట్గా కంపార్ట్మెంట్లలో కూర్చోబెడుతున్నారండి. మధ్యలో ఎక్కడ వెయిటింగ్ లేదు. నడుచుకుంటూ డైరెక్ట్గా కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ మీరు కొద్ది గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దగ్గర నుంచి దర్శనం కోసం రికమెండేషన్ లెటర్స్ తెచ్చుకున్న వారు నెక్స్ట్ ఏం చేయాలి డీటెయిల్డ్గా చెప్పండి అని అడుగుతున్నారు. ముందుగా భక్తులు ఇక్కడ 2 విషయాలు గమనించాలండి. అదేంటంటే శుక్ర, శని, ఆదివారాలలో రికమెండేషన్ లెటర్స్ పైన దర్శనం అనేది ఉండదు. టీటీడీ వారు శుక్ర, శని, ఆదివారాలలో ఎటువంటి రికమెండేషన్ లెటర్లు కూడా స్వీకరించరు. ఇక రెండో పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన రికమెండేషన్ లెటర్స్ని మాత్రమే టీటీడీ వారు స్వీకరిస్తారండి. వేరే ఏ స్టేట్కి సంబంధించిన లెటర్స్ కూడా చెల్లవు. భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించాలి. అలాగే మీరు ఏ తేదీకైతే దర్శనం రికమెండేషన్ లెటర్ తెచ్చుకొని ఉంటారో దానికి 1 రోజు ముందు తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్ అని ఉంటుందండి. అంటే జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసు. ఈ ఆఫీస్కి వెళ్ళి మీరు తీసుకున్న లెటర్ని అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సబ్మిట్ చేస్తే అంటే ఉదయాన్నే సబ్మిట్ చేయాలి జేఈఓ ఆఫీస్లో. సాయంత్రానికంతా దర్శనం టికెట్లు అనేవి మీ మొబైల్కి మెసేజ్ వస్తాయండి. దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్న తర్వాత మరుసటి రోజుకు మీకు దర్శనం అనేది ఉంటుంది. ఈ విధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లెటర్స్ పైన మీరు దర్శనానికి వెళ్ళొచ్చండి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రికమెండేషన్ లెటర్స్ పైన దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల కొండపైన 3వ గడప నుంచి అంటే స్వామికి దగ్గరగా పంపిస్తారు. మామూలుగా సర్వదర్శనము అలా ఉంటాయి కదా, వాటికంటే కూడా కొంచెం దగ్గరగా పంపిస్తారండి. అక్కడి నుంచి మీకు దర్శనం అనేది ఉంటుంది. కొందరు భక్తులు అయితే ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ వరకు లెటర్స్ పైన దర్శనం అనేది ఉండదంట. నిజమేనా అని అడుగుతున్నారు. ఈ న్యూస్ ఎవరు స్ప్రెడ్ చేశారో కానీ కొన్ని వేల మంది భక్తులు దీన్ని నమ్ముతున్నారండి. అసలు ఇది నిజం కాదు. టీటీడీ వారి నుంచి అసలు విఐపి బ్రేక్ దర్శనాల గురించి ఎటువంటి కొత్త అప్డేటు రాలేదండి. ముందులాగే యథావిధిగా అన్ని రకాల దర్శనాలు కూడా బ్రేక్ దర్శనం కానీ లేదా రికమెండేషన్ లెటర్స్ పైన వెళ్ళే దర్శనం కానీ యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈ విధంగా దర్శనాన్ని విఐపి బ్రేక్ దర్శనాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్లయితే టీటీడీ వారి నుంచి అఫీషియల్గా ఎటువంటి సమాచారం కూడా లేదు. భక్తులు ఈ ఫేక్ న్యూస్ కంతా నమ్మకుండా ఉండండి. ఏదైనా కొత్త అప్డేట్ వస్తే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ ఉంది, అలాగే మన ఛానల్లో కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇక
కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తురాలు, మేము ఏప్రిల్ 26వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటలకు తిరుపతి వస్తాము. మాకు SSD టోకెన్ శ్రీవారి మెట్టు దగ్గర కానీ అలిపిరి దగ్గర కానీ టికెట్స్ ఇస్తారా అని అడిగారు. SSD టికెట్స్ అనేవి ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున వరకు మాత్రమే కేటాయిస్తారండి టీటీడీ వారు. తెల్లవారుజామున దాటిన తర్వాత టికెట్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. మీరు మధ్యాహ్నం 2:30 గంటలకు వెళ్తారు కాబట్టి ఆ టైంకి ఎటువంటి దర్శనం టికెట్లు కూడా ఉండవు. అన్నీ కూడా తెల్లవారుజామునే ఫుల్ అయిపోయి ఉంటాయండి. మీరు తిరుపతి చేరుకోగానే ఒకటి టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికైనా వెళ్ళాలి. దానికి ప్రస్తుతం 12 గంటల సమయం పడుతోంది. లేదా ఆ రోజు రాత్రి 9 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. వాటిని తీసుకొనైనా మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే, నమస్తే మేడం, VIP బ్రేక్ దర్శనం ప్రతిరోజు ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది తెలుపగలరు అని అడిగారు. ప్రతిరోజు తిరుమల ఆలయంలో VIP బ్రేక్ దర్శనం అనేది ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుందండి. అదే కాకుండా మీకు VIP బ్రేక్ దర్శనం టికెట్లో ఏ టైంకి ఏ క్యూ లైన్ దగ్గర మీరు రిపోర్ట్ అవ్వాలనేది కూడా మీకు దర్శనం టికెట్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఆ టైంకి మీరు క్యూ లైన్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే, MLC VIP బ్రేక్ దర్శనం ఏప్రిల్ 22వ తేదీన ఉందా అని అడిగారు. అవునండి, ఉంది. ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం వస్తుంది కాబట్టి మీకు ఆ రోజు VIP బ్రేక్ దర్శనం అనేది MLC లెటర్స్ పైన కూడా ఉంటుంది. అలాగే ఇంకొకరు, తిరుమలలో ఆఫ్లైన్ సింగిల్ పర్సన్కి రూమ్స్ కావాలి అంటే ఎలా అండి? ప్రైవేట్ రూమ్స్ అయినా పర్వాలేదు కానీ ఎలాగా అని అడిగారు. తిరుమలలో కానీ తిరుపతిలో కానీ టీటీడీ వాళ్ళ రూమ్స్ అనేవి సింగిల్గా ఒక పర్సన్కి ఇవ్వరు. ఇద్దరు నుంచి ఇంక ఎంతమంది అయినా ఒక రూమ్లో అడ్జస్ట్ అవ్వగలిగితే ఉండొచ్చు, కానీ ఒక పర్సన్కి మాత్రం రూమ్ అనేది కేటాయించరండి. ఇక తిరుమల కొండపైన టీటీడీ రూమ్స్ తప్ప ప్రైవేట్ హోటల్స్ కానీ స్టేకి ఏవి ఉండవు. ఓన్లీ టీటీడీ వాళ్ళ రూమ్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి మీకు రూమ్ దొరికే అవకాశం అయితే లేదండి సింగిల్గా వెళ్తే. కానీ తిరుమల కొండపైన లగేజ్ పెట్టుకోవడానికి ఫ్రీ లాకర్స్ అనేవి ఇస్తారండి. యాత్రి సదన్ మరియు మాధవ నిలయం గెస్ట్ హౌస్లలో ప్రతిరోజు కూడా ఫ్రీ లాకర్స్ని టీటీడీ వారు కేటాయిస్తారు. అవి భక్తుల యొక్క రద్దీని బట్టి ఫుల్ అవుతాయి. మీరు వెళ్ళే టైంకి లాకర్స్ అవైలబుల్గా ఉంటే కనుక మీ లగేజ్ని అందులో పెట్టేసి మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ లాకర్స్ తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. మీకు ఈ విధంగా సందేహాలుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.